అందరికీ నమస్కారం. సో ఈరోజు వచ్చేసి డే 18వ రోజు థాయిలాండ్లో. ప్రస్తుతం బ్యాంకాక్కి 2 గంటలు డ్రైవ్ చేసుకుని వచ్చాను. బ్యాంకాక్లో దగ్గరగా ఇది చాలామంది ఆల్రెడీ చేసి ఉంటారు, చాలామంది చూపించుంటారు. కాకపోతే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఈ పాటికి అర్థమై ఉంటుంది యాంగ్మాల్ రివర్ ఫ్లో అవుతుంది ఏంటి అనేది. ఎస్, మేక్లాంగ్ రైల్వే మార్కెట్ చూపించడానికి మీరు యాంగ్మాల్ చూడొచ్చు. ఇది మేక్లాంగ్ రివరు. యాక్చువల్గా ఇది ఆ స్టేషన్ వచ్చేసి ఇక్కడ ఎండ్ అవుతుందని చెప్పేసి, ఈ రివర్ దగ్గర ఎండ్ అవుతుందని చెప్పేసి మేక్లాంగ్ స్టేషన్ అని దానికి పెట్టారు. అంతేగాని ఇది మేక్లాంగ్ ఊరు కాదు, సముత్ సాకోన్ అన్న ఏదో ప్రావిన్స్ ఇది. సో నేను నా ఆపోజిట్ స్టేషన్ ఉంది, స్టేషన్ బోర్డు నుండి ఒక 60-70 అడుగుల్లో ఈ రివర్ ఉంది. సో నేను ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:45 అయింది. ఒక జస్ట్ 15 మినిట్స్ బ్యాకే డాన్లామ్లో ట్రైన్ మొదలైంది. సో అది ఇక్కడికి 8:30కి వస్తుంది. ఈలోగా మనం ఈ చుట్టుపక్కల మేక్లాంగ్ స్టేషను, ఆ రైల్వే మార్కెట్ పరిస్థితులు ఏంటనేది రికార్డ్ చేస్తాం. సో అన్నీ చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆ రైలు వచ్చేసరికి దాన్ని 2 డైరెక్షన్లో తీయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను 9:30 కల్లా రిటర్న్ చేయాలి. ఎందుకంటే ఇక బ్యాంకాక్ వదిలి ఇంకా నార్త్ సైడ్ వెళ్ళాల్సిన టైం ఉంది. అదేంటి అప్పుడే అయిపోయిందా బ్యాంకాక్ అనుకుంటారు. కాదు, మళ్ళీ వస్తాం బ్యాంకాక్కి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉన్నాయి, నేనే విజిట్ చేయనివి ఉన్నాయి. దానిలో ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది, ఫేమస్ అది. ప్లస్ బ్యాంకాక్ సిటీ నేను బండి మీద గత 4 రోజుల నుండి బండి మీద అసలు ఏ డైరెక్షన్ సంబంధం లేకుండా తిరుగుతూనే ఉన్నా మొత్తం అసలు బ్యాంకాక్. అదొక ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. అంతా సిస్టమేటిక్గా నడుస్తుంది, ఎటువంటి హారం కూడా తక్కువ. అసలు ఎక్కడ ఏదైనా పక్కనోడు అనేది ముందోడు ఎవరైనా తప్పు చేసి తప్పించి హార్న్ యూజ్ చేయట్లేదు. చాలా సిస్టమేటిక్గా ఉంది. రోడ్లన్నీ చాలా బాగున్నాయి, చాలా వైడ్గా ఉన్నాయి. ఈ రోడ్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ జరుగుతూనే ఉంది. ఎక్కడ ఏ డైరెక్షన్లో చూసినా హెవీ ఫ్లైఓవర్స్, పెద్ద ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, ఇది మేక్లాంగ్ రివరు. ఇది ఎక్కడి నుండి వస్తుందంటే కాంచనాబురి. మనం అక్కడికి లాస్ట్ టైం అక్కడికి వెళ్ళాం కదా, ఇప్పుడు ఇంతకు ముందు వెళ్ళిన నామ్టాక్ స్టేషన్, దానిపైన కాంచనాబురి ప్రావిన్స్లో మౌంటైన్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా బ్యాంకాక్ సబబ్స్కి వచ్చి సముద్రంలో కలుస్తుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ బ్యూటిఫుల్గా. అక్కడ ఏదో యాంగ్మాల పగోడాలాగా ఉంది. అది ఏంటంటే పైర్ అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లాంచీలు ఉన్నాయి కదా. ఇప్పుడే అది అక్కడికి వెళ్ళి నా ఎదురుగా ఉంది ఒకటి గ్రీన్ కలర్. అక్కడికి వెళ్ళి అక్కడ జనాలు వెయిట్ చేస్తున్నారు దీనికోసం. బళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఇటు ఈ ఒడ్డు రావటానికి. సో ఇప్పుడు మీ యాంగ్మాల తన లాంచర్ తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ దింపుద్ది. ఇవన్నీ మీరు చూస్తున్నది. ఇప్పుడు నా యాంగ్మాల ఉన్నది చాలా పెద్దది, ఇది చాలా పెద్ద బోట్కి. ఇది 1 2 3 4 అది ఆ దూరాన ఒకటి ఉంది పైరు. అది మీరు చూడొచ్చు. ఇందాక చూపించా కదా, ఇది రివరు. నేను ఇప్పుడు దీని మీద నుంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఇలా ఈ లాంచ్ బోట్లకి ఇలా వచ్చి ఇక్కడ దిగి వెళ్ళే వాళ్ళకి నా యాంగ్మాలే మీరు చూడొచ్చు. మేక్లాంగ్ స్టేషన్ బోర్డు, ఇదే స్టేషన్, ఇక్కడితో ఎండ్ అయిపోద్ది. ఇది సింగిల్ ట్రాకే, కాకపోతే స్టేషన్లో 2 ప్లాట్ఫామ్లు ఇచ్చారు. సో అదేంటనేది మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే ఇది పొద్దున్నే 7:45 అయింది కదా. అంతా టూరిస్టులు ఏమీ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే షాప్లనే తెరుస్తున్నారు. పార్కింగ్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఎక్కడ కొంచెం దూరంగానే పార్కింగ్ చేసుకుని బండిని వచ్చాను. సో మళ్ళీ చూడొచ్చు మేక్లాంగ్ స్టేషన్. చూడండి, ఆ రివర్కి మీకు గ్రిల్ కనబడుతుందా? గ్రిల్కి అటువైపు రివర్ ఉంది, ఇటువైపు వచ్చేసి మేక్లాంగ్ స్టేషన్. ఇక్కడ నుండి 6:20కి ఎప్పుడో ఫస్ట్ ట్రైన్ ఉందంట, అటు నుండి 7:30కి.
సో ఇంకొక 35 మినిట్స్లో వస్తుంది ఇక్కడికి. వచ్చి మళ్ళీ వితిన్ హాఫ్ అన్ అవర్లో రిటర్న్ బ్యాక్ అయిపోద్ది. సో మనం 2 రకాలుగా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి 2 ట్రాక్స్. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదేమో అక్కడ ఎండ్ అయింది. అక్కడేమో బుడ్డి ట్రైన్ ఉంది, చూసారా? ఇదిగోండి బుడ్డి స్టేషన్, మైక్రాంగ్ స్టేషన్ అని చెప్పేసి ఫోటోలు దిగటానికి అక్కడ. సో ఈ ట్రాక్ ఇక్కడ ఎండ్ అవుతుంది, ఈ ట్రాక్ ఇక్కడ ఎండ్ అవుతుంది. మళ్ళీ చూడొచ్చు మీరు స్టేషన్ లోపలికి వచ్చాము. జస్ట్ ఇది ఏంటంటే పైన ఒక షెడ్ అంతే, ఒక షెడ్ లాగేసి జస్ట్ ఇక్కడ ఇది ఫస్ట్ ట్రాక్, అది సెకండ్ ట్రాక్. ట్రాక్కి ఆనుకుని ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉంది, చూసారా? ఇప్పుడు నేను ఉంచిన ప్లాట్ఫామ్ ఒక 5 feet ఉంటుంది అంతే. ఇది ఒక ప్లాట్ఫాము. అటేపు అసలు ఆ ట్రాక్కి ప్లాట్ఫామే లేదు. నెక్స్ట్ ఈ ట్రాక్ అయిపోయిన తర్వాత వెంటనే ఇప్పుడు అక్కడ ఫ్యాన్ కూడా చూసారు మీరు, అక్కడ ఫ్యాన్ చూడొచ్చు. అది కూడా ప్లాట్ఫామ్ మీద పెట్టేసి జస్ట్ దాన్ని కానిచ్చేసి మొత్తం బిజినెస్లు చేసుకుంటున్నారు వీళ్ళందరూ. అన్నీ ఏంటంటే ఇదేమో రెస్టారెంట్, ఇదేమో ఇంకోటి వచ్చేసి ఇక్కడ మిల్క్ షాపు, అక్కడ కొబ్బరి బొండాలు అమ్మటం, ఇక్కడ ఆపోజిట్ సోవనీర్ అన్నీ చూపిస్తాను 1 by 1. వేసి ఉన్నాయా పక్కనే. ఇది దిగేసిన వెంటనే అన్నీ సోవనీర్ స్టోరు, అంతా బట్టలు అమ్మటం, ఇంకా అన్నీ తెరవలేదు షాపులు. ఇటు ఆపోజిట్లో చూడండి రైల్వే ట్రాక్ ఆనుకుని పక్కనే వేసాడు కుర్చీ. జస్ట్ రైల్వే ట్రాక్కి ఆ డిఫరెన్స్ మీకు చూపిస్తాను ఎంత ఉందనేసి. నేను ప్రస్తుతం రైల్వే ట్రాక్ మీద నడుస్తున్నాను, ఫారినర్స్ వస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది రైల్వే ట్రాక్, 2 అడుగులు, జస్ట్ 2 feet. అక్కడ రెస్టారెంట్, ఇదేదో మొత్తం మిల్క్ షేక్స్ ఇవన్నీ జ్యూస్ అని అమ్ముతున్నారు. సో ప్రస్తుతం నేను ట్రాక్ మీద నడుస్తున్నా. సో ఇక్కడ మొత్తం ఏంటంటే చాలామంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి అన్నీ సగం షాపులు ఈ కొబ్బరి బొండాలు అమ్మటం, ఇదిగో మీరు చూడవచ్చు అన్నీ ఫ్రూట్ జ్యూస్లు ఇవన్నీ అమ్మటం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ పొద్దున్నే నాకు అమ్ముతుంది, పొద్దున్నే 7:30కి భోజనం చేయాలని చెప్తుంది. సో ఇక్కడ వచ్చేసి టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తారు, ఇదొక మంచి విషయం. సో ఇది స్టేషన్ లోపల పరిస్థితి. ఏదో అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. సో మీరు ఆపోజిట్ చూడొచ్చు, ఇదే టికెట్ కౌంటర్. సో ప్రస్తుతం అయితే క్లోజ్ చేసి ఉంది. ఇది కూడా అక్కడ ఆడి మెన్షన్ చేశారు, అరైవల్ టైము 8:30. అదేమీ లేదు, అనౌన్స్మెంట్ కాదు, వీళ్ళది ప్రేయర్ అనమాట. సో అదేంటంటే మీరు ఏ పొజిషన్లో ఎక్కడ ఉన్నా, ఏ లొకేషన్లో ఉన్నా, పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు పొద్దున్నే 8ంటికి అక్కడ మైకులు ఉంటే అనౌన్స్ చేస్తారు. సో జస్ట్ 1 minute కంటే తక్కువ ఉంటుంది, 1 minute కంటే తక్కువ ఉంటుంది. సో అందరూ అంటే స్టాండ్ స్టిల్ అనమాట, ఇలా నుంచోవాలి. సో అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు, టికెట్లు అక్కడ ఇస్తాడు. ఇక్కడ చూడొచ్చు నా వెనకమాల వచ్చేసి సింగిల్ ట్రాకే వస్తుంది ఇలా పైనుండి. సింగిల్ ట్రాక్ వచ్చి ఈ స్టేషన్లో మాత్రమే ఇదిగోండి ఇక్కడే 2గా డివైడ్ అవుతుంది, 1, 2. యాక్చువల్గా ఇది సింగిల్ ట్రాకే, బ్యాన్లామ్ నుండి ఇక్కడికి సింగిల్ ట్రాకే. అసలు మొత్తం 80% వచ్చేసి మిల్క్ షేక్ షాపులు. పొద్దున్నే 8 అయింది, ఇప్పుడు మిల్క్ షేక్ తాగమంటుంది వెనకమాల. చూడండి మొత్తం ఇవన్నీ మిల్క్ షేక్ ఇవే, వాళ్ళ బిజినెస్ వాళ్ళది తప్పలేము. సో అది ఇంకా మార్కెట్ మెయిన్కి వెళ్ళలేదు. ఇదేంటంటే స్టేషను. సో స్టేషను జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, చూసుకున్నాడు వాళ్ళు, ఎందుకంటే అది ట్రాక్లు మారేది కదా. సో దానిలో పొరపాటు నడుతూ కాలేసాం అనుకోండి, ఇరుక్కుపోతుంది. అది అలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇదిగోండి ఇది గేజ్ మార్చేది, ఇది
మీరు చూడొచ్చు కింద ఇలా పుల్ చేస్తారు కదా, సో అది సో 1 by 1 చూపిస్తాను. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళబోతున్నాం, ఏంటి ఆ మార్కెట్ అనేది చూద్దాం ట్రైన్ వచ్చేలోపు. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ఎందుకంటే మన కోసం ఆగడు. సో మీరు చూడొచ్చు, ఇది సింగిల్ ట్రాక్, అది అంకమాల స్టేషన్. ఇప్పుడు దాని నుండి వచ్చాను, వాడెవడు ఏదో అమ్ముతున్నాడు, వాటి ట్రాక్ మీద పెట్టేశాడు. ఈ స్టేషన్ నాదే, ట్రైన్ వెళ్ళాలంటే నా పర్మిషన్ తీసుకొని అన్నట్టుగా పెట్టాడు. ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ ట్రాకే మార్కెట్లోకి. ఆ బండి అంకమాల నుండి 2 వేగా డివైడ్ అవుతుంది ట్రాక్ స్టేషన్లోకి వెళ్ళటానికి. సో చూడండి, ఇప్పుడు ఆ మార్కెట్లోకి వచ్చాం. మొత్తం అన్నీ ఇంకా తెరుస్తున్నారు, అన్ని కూరగాయల మార్కెట్లే. చూడండి అంతా ఫేమస్ రైల్ మార్కెట్. సో ఇప్పుడిప్పుడే తెరుస్తున్నారు, అన్ని షాపులు తెరవలేదు. ఇప్పుడు మనం ట్రాక్ మీద నడుస్తున్నాం. ట్రాక్కి చూడండి ఆనుకుని ఎంత దగ్గరగా పెట్టేసి అమ్మేస్తున్నారు, మొత్తం జ్యువెలరీలు. ఇక్కడికి వచ్చి ఎవడో కొంటాడో నాకు అర్థం కావట్లేదు. చూడండి బట్టల కొట్లు. ట్రాక్ ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది. సో ఏంటంటే ట్రైన్ వచ్చినప్పుడు ఈ పైన ఉన్నాయి చూసారా, ఈ టెంట్లు లాగేసి ఇవన్నీ క్లోజ్ చేసేస్తారు. సో చాలా దగ్గరగా ఉన్నాయి. ఇంకో 20 minutesలో ట్రైన్ వస్తుందంట. కాకపోతే ఈ మార్కెట్ మొత్తం మీకు చూపిద్దామని ఇలా వస్తున్నాను. అప్పుడు తెలిసేది పొద్దున 8 కదా, ఇక అన్ని కూరగాయలు. ఇదిగో ఇది ప్లాట్ఫామ్, అది చూడండి ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది, స్టేషన్ వేస్తున్నాడు. ఇంకా దారుణంగా ఉంటుంది, ముందు వెళ్ళే వద్ది. ఈ పైన చూసుకోవాలి, ఇలా హైట్ తగ్గట్టుగా పెట్టుకున్నారు. బయట ఇది చూడండి, స్టేషన్ ట్రాక్, దానిపైనే టెంట్ వేసాడు మొత్తం. ఇక్కడ ఇదిగో ఒకటేంటి సోవనీరు స్టోరే కాదు, ఈ మాంసం కూడా అమ్మేస్తున్నాడు. ఇదిగో పీతలు అమ్మేస్తున్నాడు పొద్దున్నే. అది అక్కడ చేపలు అమ్ముతున్నాడు. ఇదంతా రైల్వే ట్రాక్ మీద. ఇదిగోండి చుట్టుపక్కల చూడండి చేపలు. ఇవన్నీ టక క్లోజ్ చేస్తాడు. 20 నిమిషాల ట్రైన్ వస్తుందన్నాగా టక క్లోజ్ చేస్తాడు. బెండ్ ఉంటుంది, ఇదే ఇక్కడే అనుకుంటా బెండ్ తిరుగుద్ది. చూడండి ఇవన్నీ ఒక పక్కన కూరగాయలు, ఒక పక్కన చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, చికెను, మటను. ఇదిగోండి అంతా 100 బాటిల్ తక్కువ లేదు. ఐస్ పెట్టి దానిలో పెట్టి అమ్మేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎండు చేపలు కూడా అమ్మేస్తున్నారు. ఇదంతా రైల్వే ట్రాక్ మీదే. ఇదిగోండి మీరు లాంగర్ లుక్ చూడండి, ట్రాక్ ఉందా, ట్రాక్ మీద ఎలా వేసారు మొత్తం. ఈ ట్రాక్ మీదే ఇది. ఇప్పుడు ట్రైన్ వస్తుంది ఇంకా 2 నిమిషాల్లో. ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. ఇదండి మొత్తం ఇది కబ్జా చేసినట్టే. ఇక్కడ ఇది ఏంటంటే ఇలాంటి కంట్రీస్లోనే ఇది, మన ఇండియాలో ఇలాంటి వాటికి తాడ వేస్తారు. ఎందుకంటే ఇలా స్లో ట్రైన్లు మన దగ్గర ఉంటాయి, ప్యాసింజర్లు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే వస్తున్నాం కదా, నాపడే కదా ఎవడు. ఇక్కడ ఏంటంటే చాలా చోట్ల ఇదిగో ఇలా జనాలు నడవడానికి మధ్యలో ఇలా వేసారు. యాక్చువల్గా ఉండదు. చూడండి అసలు మొత్తం చాలా స్లోగా చూపిస్తాను. ఇంకా ట్రాక్ మీద జనాలు వెళ్తున్నారు. చుట్టుపక్కల చూడండి అంతా. ఇదిగో ఇవన్నీ ఎండు చేపలు, మామూలు కంపు కొడతల్లా. ఇదేమో గిఫ్ట్ షాపు. అంతా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా కొడేస్తున్నారు. అసలు నాకు ఏంటంటే ఇదేం లేదు, ఈ రైల్ ట్రాక్ మీద ఎలా ఉంది చూస్తాను వచ్చి ఇక్కడ కొనుక్కుంటారని. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ లోకల్ పీపుల్ వచ్చి ఇక్కడే కొనుక్కుంటారు. మరి ఎక్కడ ఈ ఊళ్ళో ప్లేస్ లేనట్టు రైల్వే ట్రాక్ మీద ఎందుకు పెట్టారని నాకు అర్థం కాదా. సో ఇక్కడ చూడండి వాడు టైల్స్ కూడా వేసాడు రావడానికి. ఇక్కడ చూడండి అన్ని. ఇదిగో ఇది రైల్వే ట్రాక్. అది చూడండి రైల్వే ట్రాక్. ఇదిగో పైన టెంట్లు చూడండి ఎంత కిందకి వేసాడు. అనకపోతే తగులుద్ది మనకి. నేను కూడా వంగి వెళ్ళాల్సి వస్తుంది అమ్మ. అంటే ఇలా హైట్ దగ్గర పెట్టుకోవాలన్నారు. చూడండి అసలే పొద్దునే వచ్చారు, బాగానే ఉన్నారు, కిటకిటలు ఆడుతున్నారు. ఆ టైప్ స్టేషన్లో ఎవరు లేరు. కానీ ఈ మార్కెట్ చూడటానికి జనాలు బాగానే వచ్చారు.
జాగ్రత్తగా నడవాలి. ఏంటంటే ఇక్కడ ఏదో ఒక గంట సేపు షూట్ చేద్దామని చెప్పేసి నాకు 3 గంటల జర్నీ. సో జాగ్రత్తగా ఉండాలి, తోసేస్తూ ఉన్నారు. ఇక్కడ బెండ్ తీసుకుంటుంది స్టేషను. ఇక్కడ ట్రాక్ బెండ్ తీసుకుంటుంది. ఇదంతా ఏంటనుకున్నారు, మీకు ఒక 1/2 కిలోమీటరే ఉంటుంది ఈ వ్యవహారం. ఈ సెటప్ అంతా మీకు ఇప్పుడు చూడండి క్లియర్గా, ఎవరో లేదు జనాలు. ఇప్పుడు చూడండి ట్రాక్ ఎక్కడ ఉంది, జనాలు ఎక్కడ, షాపులు ఎక్కడికి ఉన్నాయి. ఇదంతా మార్కెట్. ఇదిగో ఇటు సైడు మార్కెటే, ఇదిగో ఇటు సైడు మార్కెటే. మళ్ళీ మరి ఇంత దగ్గరగా ఎందుకు పెట్టారు అనేది ఇదే, ఏదో ఒకటి ఉన్నారు కదా. ఇదిగో ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ. అమెరికా ఇది ఒక బెజవాడలో కాళేశ్వర మార్కెట్, రైతు బజార్ మాదిరి అన్నమాట. ఈ తగులుతి జాగ్రత్త చూసుకుని నడవాలి. చాలా కిందకి పెట్టారు కొబ్బరి బొండాలు. ఇదంతా చూడండి, చాలా జనం ఎంత కిక్కిరిసిపోయి ఉందంటే. పొద్దున్నే 8:15 అవుతుంది టైము. సో ఇక్కడే ట్రాక్ తీసుకుంటుంది మామూలుగా. చూడండి అసలు చాలామంది టూరిస్ట్ ఎలా ఉన్నారో, వచ్చేసారు అందరూ మనలాగానే. మరి ఎక్కడి నుండి వచ్చారో కానీ మనమేమో డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. ఇదిగోండి ఇక్కడ యాక్చువల్లీ బెండ్ తీసుకుంటుంది. ఈ స్ట్రెచ్ అంతా వచ్చి జస్ట్ 1/2 కిలోమీటర్, 500 మీటర్స్ మాత్రమే. సో ఈ వ్యవహారం అంతా ఇంతే నడుస్తుంది. మీకు ఆ ఎండ్ తీసుకెళ్తాను. అసలు మీకు ఫస్ట్ ఆ ఎండ్ దగ్గర మొదలుపెట్టే కదా, ఈ ఎండ్ దగ్గర మొదలుపెట్టి ఆ ఎండ్ దగ్గర తీసుకెళ్దామని. మీకు ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మొత్తం టక్టగా తీసేస్తాడు. అప్పుడు అందరూ స్టాండ్ స్టిల్ అనమాట. మనకి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ నుంచుండిపోవాలి. లేదు నేను నడుస్తాను ట్రాక్ మీద అంటే తంతారు. ఇదిగో ఇంతే, ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఇక ఇవన్నీ క్లోజ్ చేస్తారు, టెంట్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. ఇది చూడండి, హైక్ థాయ్ రెస్టారెంట్ అంటే మ్యాక్రాంగ్ రైల్వే అని చెప్పేసి ఒక క్యాఫే ఉంది. ఇటు పక్కనంతా క్యాఫ్స్ ఉన్నాయి కొన్ని. అక్కడ కొంచెం మాస్గా ఉంది కానీ ఇక్కడ కొంచెం క్యాఫ్స్ పెట్టి అన్నీ చూడండి. ఎంత ఫారినర్స్ వచ్చేసి, తెల్లవాళ్ళు వచ్చేసి. ఇదిగో ఇది ఇంకో కేఫ్. ఇదిగోండి ట్రైన్ ట్రాక్, ఈ జనాలు ఇక్కడ నడుస్తున్నారు. కేఫ్ ఇదిగోండి, ఈ రైలింగ్. సో వీళ్ళు స్పానిష్ లాగా ఉన్నారు, ఎస్పెనాల్. ఇదిగోండి స్టేషన్ ఇదే, జస్ట్ 2 అడుగుల రెస్టారెంట్, క్యాఫే. సో ఇంతే, ఈ 1/2 కిలోమీటర్ వ్యవహారం అంతా. సో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. జనాలు స్టార్టింగ్ పాయింట్లో ఫోటో తీసుకుందాం రా తీసుకుందాం. ఏంట్రా బాబు ఎంతమంది వచ్చారు. ఇదిగోండి అక్కడ ఏమీ లేదు. ఇక మీకు ఆపోజిట్ కనపడుతుంది చూసారా, ఇది చూడండి. ఎవడో బస్సులో ఉండి వేసుకొచ్చాడు జనాల్ని. వీళ్ళందరూ ఆ బ్యాచే. ఇప్పుడు ట్రైన్ వస్తుంది కదా, కరెక్ట్గా వీళ్ళకి తెలుసు ఏ ట్రైన్ వస్తుంది అనేది. మనం కూడా అక్కడ తీసుకుని వచ్చాం కదా. సో నేను ఇలాగే వచ్చాను, ఈ దారి గుండానే వచ్చాను. ఇలా వచ్చి ఈ రూట్లో టర్నింగ్ తీసుకుని అక్కడ పార్కింగ్ చేసుకున్నా స్టేషన్ పక్కన. మీరు చూడొచ్చు, దీనికి బయట రాగానే మ్యాక్లాంగ్ రైల్వే మార్కెట్ బయట రాగానే స్కూల్ ఉంది. సో ఇదంతా ఇక ఇది ఈ ఊరు. అక్కడ చూసారా మీరు ఎదురుగా, అక్కడ ఏమీ లేదు అసలు హడావిడి. ఇది వచ్చేసి బ్యాన్లామ్ నుండి ఇక్కడికి 33 కిలోమీటర్లు మాత్రమే. సో ఇది వచ్చేసి 1905లో ఓపెన్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 120 ఇయర్స్ హిస్టరీ ఉంది దీనికి, లైన్కి. సో అందరూ మనలాగానే వచ్చారు, ఫోటోలు తీసుకుంటున్నారు, అది ఇది. మనం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో పెట్టి ఏం లేదు, మనం మెయిన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచుని సో నెమ్మదిగా నడుస్తూ
చూడండి కేఫ్స్ ఇవన్నీ పెద్ద కేఫ్ నడుస్తుంది అంటే ఇది ఆల్రెడీ చూపించాను మీకు, మళ్ళీ డబల్ అవుద్ది. సో ఇక్కడేమీ లేదు, కానీ ఈ 1/2 కిలోమీటర్లో కూడా ఒక 100 మీటర్లు ఏమి ఉండదు, మిగతా మెయిన్ ఒక 400 మీటర్స్ మాత్రమే. ఇదంతా అంత హడావిడి లేదు, కానీ అసలు హడావిడి అంతా కొంచెం ముందుకు వెళ్తుంది. ఇందాక చూపించే కదా వీడియో. సో ఈ టెంట్లు చూడండి, అసలు మనం ఆ ట్రైన్ వస్తున్నప్పుడు ఈ టెంట్లు క్లోజ్ టక్క 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 క్లోజ్ చేసేస్తారు అన్నీ. సో ఇక్కడ టెంట్లు క్లోజ్ చేయడానికి ఏం లేదు, వాళ్ళకి తెలిసి ఇప్పుడు ట్రైన్ వస్తుంది మళ్ళీ అది వెళ్తుందని. కొంతమంది చేయలే, కొంతమంది మాత్రం సరే మా వ్యాపారం మాదే అని చెప్పేసి చేశారు. అంటే అందరూ ఈ ట్రైన్ కోసమే ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చారు. పొద్దున్నే 8:30 ఫస్ట్ ట్రైన్ వస్తుంది, అది అంటే ఆ టేపు నుండి. ఈ టేపు నుండి 6:30కి వెళ్ళిపోయింది, నాకు తెలిసి అప్పుడేం ఉండదు. సో ఈ బ్యాచ్ చూడండి, అసలు నా యాంకమాల్ ఇటు సైడ్ ఒక బ్యాచ్ ఉంది. పొద్దున్నే 8కే తాకేస్తున్నాయి ఇక, అంటే ఎండకు తట్టుకోలేదు. జపనీస్ అనుకోండి వీళ్ళందరూ. మొత్తం ఇక్కడ బొప్పాయి, పనసకాయి, రకరకాల కాయలతో పాటు అన్నీ అమ్మేస్తున్నారు. అన్ని రకాలే దొరుకుతున్నాయి ఇక్కడ. ఇది మెయిన్ నా యాంకమాల్ చూశారు కదా, అక్కడ నుండి ఇది టక 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 అక్కడ వచ్చేసేస్తారు. ఇక్కడ ఏంటంటే దుంపగా ఈ ట్రైన్ ట్రాక్ ఉందా, ఇదిగో ట్రైన్ ట్రాక్ మీద నిల్చున్నా నేను. ట్రైన్ ట్రాక్ పక్కనే ఇలా బల్లలేసేసి, ట్రైన్ ట్రాక్ పక్కనే బల్లలేసి ఆర్డర్ తీసుకుంటున్నాడు, మీకు ఏ షేకులు కావాలి అని. చూడండి ఇవన్నీ అయ్యే. ఒక రెస్టారెంట్ నా యాంకమాల, రైల్వే ట్రాక్ ట్రైన్ ట్రాక్కి జస్ట్ 1 ఫీట్ ట్రైన్ తగులుద్ది. 1 ఫీట్ అంటే ముహేస్తారు అనుకోండి అని తర్వాత. సో ఇవన్నీ వేసేసి ఇదిగోండి, ఆపోజిట్లో జనాలు ఎవరు రావట్లేదు చూడండి. సో మొత్తం రకరకాల టూరిస్టులు మొత్తం వస్తున్నారు. ఈ తెల్లోళ్ళ నల్లోళ్ళ ఇదే ఏమీ లేదు. మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం వీళ్ళని బెంచీల మీద వేసి కూర్చోబెట్టి, బల్లలు వేసి కూర్చోబెట్టి మొత్తం ఆర్డర్లు తీసుకుంటున్నారు. కానీ చాలా బాగుంది, అంత అంత వ్యాపారం. కానీ రేట్లు మాత్రం బీభత్సం. అవును, మరి నువ్వు టూరిస్ట్కి వస్తున్నావు, నిన్నే క్యాష్ చేసుకుంటున్నా అని. ఇక్కడ వస్తే ఏదో ఒకటి కొంటాడు ఎవడో ఒకడు, మరి కొనాలి. కొంతమంది తెచ్చిపోతూ ఉంటారు, బయటికి వెళ్ళి తాగొచ్చు, ఇక్కడే కొనాలని తెచ్చిపోతారు. బయట 100 ఉండాల్సి ఇక్కడ 150 ఉంది. అది విషయం, ఏమీ లేదు. ట్రాక్ మీద పెట్టి ఇది ఒక వ్యవహారం, ఇక్కడ బిజినెస్ నడుపుతున్నారు అంతే. ఇక్కడ అంతకంటే ఇది అవసరమా అనిపిస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ బెండ్ తీసుకుంటుంది రైల్వే ట్రాక్. సో మనకు మంచి వ్యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.